నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ వడ్ల గింజలో బియ్యం గింజ వింటారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వేళ. సినిమాకెడదాం పదండి, ఏం తోచటం లేదు, ఓ శ్రీమతి శ్రీవారితో అంది. ఇంటాయన పేపర్లో సుడోకు నుంచి తలెత్తి లేడికి లేచిందే పరుగన్నట్టు హఠాత్తుగా ఆదివారం 5 గంటలకి సినిమాకెడదామండి అంటే సినిమాకి టిక్కెట్ ఎలా దొరుకుతుంది? ఎత్తిన తల మళ్ళీ వంగింది పేపర్లోకి. మహారాజులా దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంటుంది. కొత్త రిలీజ్ సినిమా వద్దు, పాతబడిన దానికి హాయిగా దొరుకుతాయి టిక్కెట్లు, ముందు లేచి తయారవ్వండి దబాయించింది ఇల్లాలు. హబ్బా, ఆ చెత్త సినిమాలు డబ్బిచ్చి మరీ చూడాలా? అయినా రోజుకి 4 సినిమాలు తక్కువ కాకుండా చూపిస్తున్నాను, ఇంకేం మిగిలే చూడ్డానికి? హబ్బా ఏంటండి, ఎడ్డెమంటే తెడ్డెమంటారు. ఎంతైనా పెద్ద తెర మీద చూసినట్టుంటుందా ఇంట్లో టీవీలో చూస్తే? ఏ ఏడాదికో ఓసారి బుద్ధి పుట్టి అడిగితే నా ముచ్చట తీర్చడానికన్నా సరే అనరు. బుంగమూతి పెట్టింది ఇల్లాలు. బుంగమూతి పెట్టిన ఇల్లాలు ఏ కొత్తగా పెళ్ళైన 20 ఏళ్ల ముద్దుగుమ్ము 16 ఏళ్ల బాలాకుమారో కాదు. రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుని సుడోకులు పూరించుకుంటున్న 63 ఏళ్ల భర్త గారికి 58 ఏళ్ల ఇల్లాలు రాజేశ్వరి. అబ్బా ఏమిటి బాబు, ఆ దిక్కుమాలిన గుడ్డలిప్పుకాడే తైతక్కలు చూడ్డానికి ఓ 200 తగలేసుకుని వెళ్ళాలా? చిరాగ్గా అన్నాడు మూర్తి అనబడే కేశవమూర్తి. గుడ్డలిప్పుకుని తైతక్కలాడే సుందరాంగులే మీ మగాళ్ళకి నయనానందకరం కదా? ఓ విసురు విసిరింది ఇల్లాలు. అవన్నీ యవ్వన వికారాల వయసులో, ఆ స్టేజి దాటి పుష్కరమైందిలే అమ్మా. ఏ పక్కింటి పిన్నిగారితోనూ వెళ్ళి నన్నిలా వదిలేద్దు, నీకు పుణ్యం ఉంటుంది చిరాగ్గా అన్నాడాయన. ఆ దిక్కుమాలిన డోకులు ప్రతి పేపర్లో తగలెడుతున్న వాళ్ళకి బుద్ధి లేదు, మాట పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోయి ఆ అంకెలు నింపడమే పుణ్యము పురుషార్థంలా రోజంతా 4 పేపర్లు పట్టుకుని అత్తుకుపోవడం. లేస్తారా లేవరా? వాదులాట మాని తయారవ్వండి, లేదంటే నేను ఒక్కరితోనే వెళ్ళిపోతాను బెదిరించింది ఇల్లాలు. బతికించావు తల్లి, హాయిగా నీ పాటికి నీ ఇష్టం, నా పాటికి నా ఇష్టం అంటూ నీ స్వాతంత్ర్యం ప్రకటించేసావు చూడు. ఇంకా మాట మీద నిలబడి నీ ఇష్టం వచ్చిన చోటికి హాయిగా తిరిగి రాపో. కావలిస్తే నువ్వు వచ్చేసరికి రైస్ కుక్కర్ మీట నొక్కి అన్నం వండేస్తాను వేడిగా. అబ్బే అంత కష్టం వద్దు, వేలికెందుకు పని చెప్పడం, హాయిగా సూడోకు చేసుకోండి. పెళ్ళాం ముచ్చట తీర్చని మొగుడు కాపుకాయని చెట్టు ఉన్నా లేకపోయినా ఒకటే అని కోపంగా అంది ఇల్లాలు. ఓసిని అఘాయిత్యం గోలా, సినిమాకి తీసుకెళ్ళనంత మాత్రాన మొగుడున్నా లేకపోయినా ఒకటే అనేటంత దూరానికి వచ్చేశారు మీ ఆడాళ్ళు. అనేవన్నీ అంటూ ఏదో మగాళ్ళు రాసి రంపాన పెడుతున్నట్టు గొగ్గోలు. మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కడం అంటే ఇదే కాబోలు. ఆపండిక, సినిమాకి రమ్మంటే ఇంత గోల ఛీ విసురుగా వెళ్ళిపోయింది ఆవిడ. మరో 10 నిమిషాల్లో చీర సింగారించుకుని వెడుతున్న రాజేశ్వరిని చూస్తే మనసులో కాస్త ఆశ్చర్యపడ్డాడాయన. పెళ్ళయ్యాక మొదటిసారి ఆవిడ ఒంటరిగా వెళ్ళిందన్నది తట్టాక పోనీలే తనని ఇబ్బంది పెట్టకుండా ఆవిడ సరదాలు ఆవిడ్ని తీర్చుకొని అనుకున్నాడు ఆ భర్తగారు. సినిమా నుంచి చాలా హుషారుగా వచ్చింది రాజేశ్వరి. మంచి సినిమా మిస్ అయిపోయారు. విలాసంగా ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది. ఓ భోంచేశారన్నమాట. అంతేలేండి, మగాళ్ల కోసం ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఆగాలి కానీ పెళ్ళాల కోసం వేచే మొగుళ్ళెవరు నిష్ఠూరంగా అంది. చక్కగా సినిమా చూసొచ్చి పైగా దెప్పడాలొకటా? నేను 8 గంటలకల్లా తింటానని తెలీదు? నీలా ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినను అని తెలుసుగా. సర్దికూడు తిన్నమ్మ మొగుడాకలి ఎరగదన్న సామెత ఉండనే ఉందిగా ఆయన ఉక్రోషంగా అన్నాడు. చక్కగా మిమ్మల్ని సినిమా చూడొద్దన్నానా, చిరుతిళ్ళు తినొద్దన్నానా? సరేలేండి, ఇవాళ నేను ఒక్కర్తినే సినిమాకి వెళ్ళడం ఓ మంచి సరదా అనుభవం సుమండి.
స్టూల్ జరుపుకుని ఆయన పడక్కుర్చీకి దగ్గరగా కూర్చుని చాలా హుషారుగా అంది వయ్యారాలు పోతూ. ఆవిడ కులుకులు ఓరకంట చూసి అడక్కపోయినా తనే చెప్తుంది అనుకున్నాడు. అయ్యో ఏమిటి ఎందుకో అని అడిగితే మీ సొమ్మేమన్నా పోతుందా? సినిమాకెళ్ళానని కుళ్ళు మీకు అంది నవ్వుతూ. నిజంగా మీరు రాకుండా ఒక్కరిని వెళ్ళడం బాగుంది సుమండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని బతిమలాడుతూ రానంటే అలుగుతూ వెర్రి మొహంలా ఉండిపోయాను. ఈ తెలివి ముందే ఉంటే ఎంత బాగుండేదో ఆయన్ని ఊరిస్తున్నట్టే అంది. పోనీలే ఇప్పటికన్నా గ్రహించావు కదా, ఇంకే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగిక. ఉడుకుమోత్తనం ధ్వనించిందా గొంతులో. దీనికే ఉడుక్కోకండి, ఇంకా నేను చెప్పడం మొదలు పెట్టనే లేదు. అవును గాని ఓ మాట చెప్పండి, నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. అర్థం కానట్టు చూశాడాయన. మళ్ళీ రాజేశ్వరి చిలిపిగా, నేనెన్నేళ్ల దానిలా కనిపిస్తాను చెప్పండి. ఒయ్యారాలు పోయింది. ఆవిడ కులుకులు చూసి చిరాగ్గా, ఏమిటి గోల, కులికింది చాలు చెప్పు అన్నారాయన విసుగ్గా. అబ్బా చెప్పండి. ఏమండి అందరూ ఏమంటారో తెలుసా, నువ్వు జుట్టుకు రంగేసుకుంటే 40 ఏళ్ల దానిలా ఉంటావు అని. మా వాళ్ళంతా ఏమంటారు తెలుసా, నీ మొహంలో వయసే కనబడదు అని. ఎవరా అన్నది? రంగేసుకున్నంత మాత్రాన వయసేమీ దాగదు. అబ్బా మీరు రంగేసుకోరుగా, అందుకే మీకు నన్ను చూస్తే అసూయ. ముసలి మొగుడు పడుచు పెళ్ళాం అనుకుంటారని నేను వేసుకున్నప్పుడల్లా ఈ వయసులో సింగారాలు ఎందుకు అని తెప్పేవారు. ఏమిటి గోల, సందర్భం లేని వాగుడేమిటి అసలు? సినిమాకు వెళ్ళి ఏదో ఊడబొడిచిన ఘనకార్యం చేసిన దానిలా ఏంటి ఉపోద్ఘాతాలు? అబ్బా వినండి, సినిమాకి వెళ్ళానా, మీ గోలతో ఆలస్యంగా బయలుదేరాను. సినిమా మొదలెట్టేశారు. నా సీటు పక్కన ఇటు అటు మగాళ్ళు. ఉంటే నాకే? అమ్మమ్మ అయిన నేనేం చిన్నదాన్నా? మగాళ్ళుంటే నాకేమిట్ట? నా కొడుకో తమ్ముడో అనుకుంటూ హాయిగా కూర్చున్నాను సుమండి. కుతూహలంగా వింటున్న ఆయన మొహంలో రంగులు మారాయి. ఇంకా ఏం చెప్తుందోనన్నట్టుగా ఆరాటంగా ఎదురుచూశారాయన. ఇటు పక్కనున్న ఆయన పాపం పెద్ద మనిషే, కాస్త ఒదిగి కూర్చున్నాడు. ఎడంవైపు ఉన్నాడు చూడండి, కాస్త కుర్రకారు, అంటే ఏ 30-35 ఉంటాయేమో. నే కూర్చున్న దగ్గర నుంచి నా వైపు దొంగ చూపులు మొదలుపెట్టాడు. మొదట ఏమిటి కాలేజీ కుర్రపిల్లని చూస్తున్నాడు అని చిరాకు అనిపించింది. కానీ తర్వాత ఏదో గమ్మత్తుగా బాగానే ఉందనిపించిందండి. కించిత్తు గర్వం అనిపించింది సుమండి. నేను అమ్మమ్మలా కాక ఆంటీలా ఉన్నాను కాబోలు. పురుష పుంగవుడిని ఆకర్షించే అందం ఇంకా ఉందన్నమాట అనుకోగానే గర్వంగా అనిపించింది నాకు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు ఇంటి మొగుళ్ళు పెళ్ళాలని ముసలమ్మల్లా తీసిపారేస్తారు కదా. మరి అలాంటప్పుడు పరాయి మొగాడు దొంగ చూపులు చూడడం ఓ ఆడదానికి కించుత ఆనందమే కలిగిస్తుందిగా. వింటున్న భర్తగారి మొహంలో హావభావాలు సెకనుకోసారి మారుతున్నాయి. సిగ్గు లేకుండా మనవల్నెత్తిందా అనివి ఓ కుర్రవెధవ నిన్ను దొంగచూపులు చూశాడని ఎంత సంబరంగా చెప్తున్నావు. నాకెందుకు సిగ్గు? నేనేం తప్పు పని చేశానా? ఎవడో చూస్తే నా తప్ప? అందంగా ఉన్నానని చూసుంటాడు. నేను అమ్మమ్మనని అతనికెలా తెలుస్తుంది? విలాసంగా అంది ఇల్లాలు. ఇంతే అనుకుంటున్నారా? తర్వాత ఏం జరిగిందో చెప్పనా? చెప్తే ఉడుక్కుంటారు. భర్తగారి మొహంలో కొత్త రంగులు వచ్చి చేరాయి. అడగడానికి అహం అడ్డొచ్చి ఆవిడ చెప్పబోయే మాట కోసం అసహనంగా ఎదురుచూశాడాయన. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక నా వైపు చూశాడండోయ్. పర్వాలేదు, ఆంటీ బాగానే ఉంది అనుకున్నాడు కాబోలు. బయటికెళ్ళి 2 కూల్ డ్రింకులు తెచ్చాడు. ఒకటి నాకిచ్చి, తీసుకోండి ఆంటీ అన్నాడు. వద్దన్నాను. బలవంత పెడితేనే తీసుకున్నాను. లైట్ ఆరిపోయాక వెనక నుంచి చెయ్యి వేశాడు. నా భుజం మీద కాదు, కుర్చీ మీదేను. ఆ తర్వాత కాలు తగిలింది. పాపం, కావాల్సి తగిల్చి ఉండడులేండి. మనిషి అన్నాక కదలక మెదలక ఎలా కూర్చుంటాడు సినిమా హాల్లో. సరే, సినిమా అయిపోయిందా? ఆంటీ మీరెక్కడికి వెళ్ళాలి? రండి, ఈ రాత్రివేళ ఒంటరిగా వెడతారా? నా బైక్ మీద దింపేస్తాను మిమ్మల్ని అన్నాడు నవ్వుతూ. అమ్మో, అలా అనగానే కాస్త భయం వేసింది సుమండి. పళ్ళికిలించుకుంటూ మురిసిపోయావుగా, భయం ఎందుకుట? స్కూటర్ ఎక్కి చక్కగా రావాల్సింది పళ్ళ బిగువున అన్నాడాయన. నిజంగానే కాసేపు స్కూటర్ ముచ్చట తీర్చుకుంటే బాగుండు అనిపించినా, బాబోయ్ ఎవరన్నా చూస్తే అనిపించిందండి. అంటే ఎవరు చూడకపోతే ఎక్కేద్దు అన్నమాట.
ఉక్రోషం ధ్వనించింది ఆ గొంతులో. ఊరికే అన్నానండి. ఎక్కుతానేమిటి పరాయి మొగాడి స్కూటర్ మీద? కులుకులు పోతూనే అంది. ఏమో బాబు, ఇదే చెప్తున్నా. మీరొచ్చినా రాకపోయినా నాకేదన్నా సినిమా చూడాలని అనిపిస్తే ఒంటరిగా వెళ్లే ధైర్యం వచ్చేసింది. ఇక మీదట మిమ్మల్ని అడగనే అడగను నిష్ఠూరంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరి. ఏమిటొదినా, 2 సినిమాలకి వెళ్ళేసరికి నా తోడు అవసరం లేకుండా పోయిందా? అన్నయ్య గారు వచ్చేసరికి నన్ను పక్కకి తోసేశారు. పక్కింటి సావిత్రి హాస్యం ఆడింది. రాజేశ్వరి కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడింది. తర్వాత కొంటిగా చూస్తూ, మా ఇద్దరి మధ్య నీవెందుకమ్మా తల్లి పానకంలో పుడకలాగా? బాగానే ఉంది ముది వయసులో మీ ముచ్చట్లు అంటూ సావిత్రి నవ్వింది. ముది వయసేమిటి? 60లు 50లు ముది వయసేమీ కాదు, మధ్య వయసు ఈ రోజుల్లో. అయినా మరీ చోద్యం కాకపోతే మొగుడుతో సినిమాకి వెళ్ళేదానికి ఏ వయసు అయితేనేమి? అవును మరి, అందుకే కాబోలు అన్నయ్య గారు ఈ అందాల పడుచు పెళ్ళాన్ని ఎవడేం చేస్తాడోనని భయపడి వెంటపడ్డారు అని సావిత్రి అనగానే ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ వడ్ల గింజలో బియ్యం గింజ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.